సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. కానీ తెరపై కనిపించే ఆ గ్లామర్ వెనుక ఎంతో మంది నటిమణులు అనుభవించే మానసిక వేదన, ఒత్తిడి, సంఘర్షణలు, సమస్యలు కనిపించవు. వెండితెరపై హీరోయిన్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం వెనుక ఎంతటి ఒత్తిడి ఉంటుందో తాజాగా బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి మరోసారి వెల్లడించారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ భామ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల బాడీ షేప్స్ విషయంలో ఎలాంటి విపరీత ట్రెండ్స్ ఉండేవో చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి తన సినీ కెరియర్లోని చీకటి కోణాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్ల బాడీ అపియరెన్స్ ను నియంత్రించేందుకు మేకర్స్ ఎంతవరకు వెళ్లేవారో వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తెరపై స్పెసిఫిక్ ఫామ్ లో కనిపించాలనే కారణంతో దాదాపు 20 ఏళ్ల పాటు నరకం అనుభవించారని ఆమె చెప్పారు. సినిమాలో నటించే సమయంలో ప్యాడెడ్ బ్రాస్, బంప్ ప్యాడ్స్ ధరించాలని దర్శకులు, చిత్ర యూనిట్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారని సమీరా రెడ్డి వెల్లడించారు. అయితే విమెన్ బాడీ షేప్స్ మరింత ఆకర్షణీయంగా చూపించేందుకు ప్యాడెడ్ బ్రాస్ ధరించడం తనకు ఎంతో అన్కంఫర్టబుల్ గా అనిపించినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో వాటిని ఉపయోగించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా నడుము కింద భాగం ఫ్లాట్ గా ఉందనే కారణంతో అక్కడ కూడా బలవంతంగా బంప్ ప్యాడ్స్ పెట్టించేవారని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నేరుగా మొహం మీదే చెప్పేవారని ఆమె అన్నారు. కేవలం ఇండస్ట్రీ డిమాండ్స్ కోసం ప్యాడెడ్ బ్రాస్, బంప్ ప్యాడ్స్ తో పాటు కలర్ కాంటాక్ట్ లెన్సులు కూడా వాడుతూ కృత్రిమంగా జీవించాల్సి వచ్చిందని సమీరా రెడ్డి ఎమోషనల్ అయ్యారు. డ్రెస్ డిజైనర్ సైతం తన బాడీ షేప్స్ గురించి కమెంట్స్ చేస్తూ తన ధరించే దుస్తులన్నిటినీ ఇన్బిల్డ్ ప్యాడ్స్ కుట్టించేవారని ఆమె సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు. వివాహం తర్వాత సుదీర్ఘకాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్న సమీరా రెడ్డి తల్లి అయిన తర్వాత పెరిగిన బరువు కారణంగా సోషల్ మీడియాలో తీవ్ర బాడీ షేవింగ్ ట్రోలింగ్ కు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వాటన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొని ప్రస్తుతం బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా బాడీ పాజిటివిటీ, హెల్తీ లైఫ్ స్టైల్ గురించి అవగాహన కల్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దాదాపు 14 ఇయర్స్ విరామం తర్వాత ఇటీవలే సంజయ్ దత్ ప్రధాన పాత్రలో అభిజిత్ మోహన్ వారంగ్ దర్శకత్వంలో వచ్చిన ఆఖరి సవాల్ అనే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాతో ఆమె అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చారు. నటిగా తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారు. బాలీవుడ్ లో గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న సమీరా రెడ్డికి ఆంధ్రప్రదేశ్ తో బలమైన అనుబంధం ఉందనే చెప్పాలి. ఆమె పూర్వీకులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందినవారట. తెలుగు కుటుంబంలో జన్మించిన సమీరా రెడ్డి టాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సరసన జై చిరంజీవ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నరసింహనాయుడు ఈ మూవీ 2005 లో రిలీజ్ అయింది. అలాగే అశోక్ 2006 లో రిలీజ్ అయిన మూవీ వంటి భారీ కమర్షియల్ చిత్రాలలో ఆమె నటించారు. తెలుగులో ఎక్కువగా మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్టైనర్ లో గ్లామరస్ పాత్రలు పోషించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అప్పట్లో తెరపై ఎంతో గ్లామరస్ గా కనిపించిన ఈ బ్యూటీ వెనుక ఇంతటి మానసిక వేదన దాగి ఉందనే విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ గా కోట్లాది మంది అభిమానులను అలరించిన సమీరా రెడ్డి ఇప్పుడు తన అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ సినీ ఇండస్ట్రీలోని మరో కోణాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు.